ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో అయితే సింహరాశి వారి జాతకం గురించి అయితే తెలుసుకుందామండి. మే 17, 18 తేదీల్లో సింహరాశి వారికి ఈ యొక్క వ్యక్తితో బంధం ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. అయితే మే 17, 18 తేదీన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. 9908806652 వారి యొక్క సెల్ నంబర్ వచ్చేసి ఇదే. తెలుగులో నోట్ చేసుకోండి. 9908806652. భార్యాభర్తల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, డబ్బు సంబంధించిన సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. నమ్మకంతో సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. ఒక సింహరాశి వారిలో జన్మించినటువంటి వీరికైతే ఎం అనే వ్యక్తితో అయితే మీకు జరగబోయేది మాత్రం ఇదే. ఇక ఈ వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? మీరు జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? వీరు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని చూడబోతున్నారు? ఇక మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇలా ప్రతిదీ కూడా ఈ యొక్క సింహరాశి వారి గురించి అయితే పూర్తిగా తెలుసుకుందామండి. అయితే ఈ సింహరాశి వారి గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ సింహరాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో ఓపెన్ చేసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక సింహరాశి వారు అయితే చాలా కష్టపడి పనిచేసేవారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ అనుకున్నది సాధించగలుగుతారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీకు ఒక విచిత్రమైన అనుభూతిని పొందుతున్నారు. ఏదో జరుగుతుంది అనే ఫీలింగ్, మనసులో భయం, ఆనందం రెండు కలిసిన భావన ఇది. సాధారణంగా అయితే కాదు, ఇది దేవుడు మీకు ముందస్తు ఇస్తున్న హెచ్చరిక అయితే అని చెప్పుకోవచ్చు. కొన్ని రోజులుగా మీరు గమనించారా? అకస్మాత్తుగా పాత వ్యక్తులు గుర్తుకు రావడం, కొన్ని కళలు రావడం, ఒకే సంఖ్య మరల కనిపించడం, ఇవన్నీ కొన్ని సంకేతాలుగా అయితే భావించవచ్చు. అయితే సింహరాశిలో జన్మించినటువంటి వీరికైతే, ఈ రాశిలో పుట్టిన వారికి మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుందని చెప్పచ్చు. ఈ మార్పు మూడు విధాలుగా అయితే ఉంటుంది. మొదటిది ఆర్థికంగా మార్పు. అయితే మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డబ్బు లేదా ఒక అవకాశం, ఇది అకస్మాత్తుగా మీ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అయితే ఇక రెండవది కూడా వ్యక్తిగత జీవితం. అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి తిరిగి వస్తాడు లేదా ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేస్తాడు. ఇక మూడవది ఆధ్యాత్మికంగా మార్పు. మీరు దేవుని దగ్గర మరింత దగ్గరగా అయితే అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మీ ఆలోచనలు కూడా అయితే మారిపోబోతున్నాయి అని చెప్పచ్చు. ఇక ఈ షాకీ విషయం ఏమిటంటే, ఇక ఈ రోజున మీరు ఒక వార్త అయితే కూడా వింటారనేది చెప్పుకోవచ్చు. అది మీకు మొదట నమ్మశక్యంగా లేకపోయినా మీరు షాక్ అయితే అవుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఇక ఆ వార్త మీ జీవితాన్ని అయితే మార్చేసే దిశలో అయితే తీసుకెళ్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఒక ఉద్యోగం, అవకాశం, ఒక లాభం, ఒక వ్యక్తి చెప్పే నిజం, ఈ విషయాలన్నీ విన్నా కూడా మీ జీవితాన్ని కొత్తగా అయితే ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. ఇక జాగ్రత్తలు, ఇది ఎంత మంచిదైనా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా పాటించాలని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరికి మీ ప్లాన్స్ అయితే చెప్పకండి. మీ దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా మీరు పూర్తిగా అయితే నమ్మకండి. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అనేది మీరు ముందుగా అయితే గ్రహించడం చాలా ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి. ఇక ఈ రోజున మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి అయితే మీకు ఈ రోజున అంతా కూడా ఈ యొక్క ఎం అనే అక్షరం గల వ్యక్తి పేరుతో కలిగిన వ్యక్తితో మీ జీవితంతో జరగబోయేది మాత్రం ఇదే. ఇక మీ జీవితంలో వారి ద్వారా జరిగేటువంటి మార్పులు, దైవ సంకేతాలు, కష్టాలు ముగిసేటప్పుడు భగవంతుడు పంపించేటువంటి సంకేతాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు మనమైతే తెలుసుకుందామండి. అయితే ఒక్కసారి మీ మనసులో మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి. అలాగే ఈ సమయంలో మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. ఇక ఈ వీడియోని వినండి. చుట్టూ ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా వినడానికి
సింహరాశి వారు ప్రయత్నం అయితే చేయండి. ఇక మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది ప్రారంభమవుతుంది అని చెప్పుకోవచ్చు. మీ కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి ఒక దైవ రహస్యం గురించి ఈరోజు మీరు తెలుసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇతరుల రాశుల కంటే కూడా ఎక్కువగా మానసిక సమస్యలు, ఒత్తిడి, ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఎదుర్కొంటున్నటువంటి రాశి ఏదైనా ఉందంటే ఈ యొక్క సింహరాశి వారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి సింహరాశి వారు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా సరే, ఎంత నిజాయితీగా వివరించినా చివరికి మిమ్మల్ని తప్పుగా చూస్తారు, మీ గురించి తప్పుగా మాట్లాడతారు. కొంతమంది అయితే మీరు చేసేటువంటి సహాయాన్ని కనీసం గుర్తు పెట్టుకోకుండా మీరు చేసేటువంటి ఒక చిన్న తప్పుని అర్థం చేసుకొని పైన నిందలు, ఆరోపణలు చేసిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇది మీరు చేసేటువంటి తప్పు కాదు, మీ యొక్క కర్మ కూడా కాదు, ఇది భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక అనేది చెప్పుకోవచ్చు. మీపై ఉన్నటువంటి శని ప్రభావం కూడా అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి అవమానం కూడా మీకు అహంకారాన్ని తొలగించడానికి అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అయితే ఈ రోజున సింహరాశి వారికి మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పును అయితే చూస్తారు. మీలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది బయటకు తీసుకురావడానికి దైవం మీకు స్పష్టమైన సంకేతాలను అయితే ఇస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఒక దశలో కొన్ని కష్టాలు, సమస్యలు అయితే ముగించబోతున్నాడు. ఇక ఈ రోజున అయితే ఈ యొక్క సింహరాశి వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రోజున మీ మనసులో తెలియనటువంటి ఒక మార్పు అనేది మీకు వస్తూ ఉంటుంది. మీ జీవితంలో ఎప్పుడూ లేనటువంటి ప్రశాంతత మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇది మీరు గమనించుకున్నట్లయితే కనుక ఇటీవల సమయంలో మీరు కొన్ని విషయాలపై మీరు చాలా మౌనంగా ఉంటున్నారు. ముందులాగా ప్రతి విషయానికి కోపం స్పందించడం అయితే లేదు. ఎవరు ఏమన్నా కానీ మీ స్థితి అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇది నిర్లక్ష్యం కాదు, గొప్ప పరివర్తన. ఈ సమయంలో అయితే మీ ఎక్కువగా అయితే బాధపడుతూ ఉంటే ఇప్పుడు అదే విషయం కూడా మీ మనసులో ఎదురైన కూడా మీ మనసులోని తెలియని శాంతి అనేది విమర్శిస్తూ ఉంటుంది. మనసులో బాధ ఉన్నా సరే మీరు బయటకి చెప్పుకోవడం లేదు. ఇప్పుడు ఈ సమయంలో మీకు మంచి సంకేతాన్ని అయితే ఇస్తూ ఉంటుంది దైవం. అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున అనే వ్యక్తితో అయితే మీ జీవితంలో కీలకమైనటువంటి పాత్ర అయితే పోషించబోతున్నారు. ఇక ఈ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి అయితే ఒక ఊరిలో ఉండవచ్చు, లేదంటే ఒక సంస్థలో ఉండవచ్చు, లేదా ఒక సంఘటన కూడా జరిగి ఉండవచ్చు. కాబట్టి ఈ అనే అక్షరంతో వ్యక్తి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా అంటే చాలా బలంగా అయితే ఉండబోతుంది. ఇక ఈ రోజున మీ అన్నటువంటి భయం అనేది మీకు పట్టుకుంటుంది. అలాగే తులారాశి వారు ఈ భయాలన్నీ పోగొట్టుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.